శబ్దము ఎందుకంటే అర్థం కోసం, పదం ఎందుకంటే పదార్థం కోసం. పదములో తప్పు ఉండొచ్చు, పదార్థంలో తప్పు ఉండదు. కనుక పదము ఎప్పుడు నిజమవుతుంది? పదార్థాన్ని తెలుసుకున్నాకనే నిజమవుతుంది. అంటే సాక్షాత్కారం చేసుకున్నాకనే పదము నిజమని తేలుతుంది, అంటే శబ్ద ప్రమాణం నిజమని తేలుతుంది. అప్పటి వరకు శబ్ద ప్రమాణం మీద సందేహమే. శబ్ద ప్రమాణం మీద ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే దాన్ని పదార్థాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. శబ్దం నుంచి అర్థాన్ని పొందాలి. ఈ శబ్దం నుంచి అర్థాన్ని పొందాలంటే మధ్యలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానములో మననం ఉంది, నిధిధ్యాసనం ఉంది. అంటే మనము గుర్తుంచుకోవాలి,